అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 59-60 వాక్యాలను చదువుతాను. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకపోని గొప్ప శబ్దంతో పలికిను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట ఒక హతసాక్షి యొక్క జీవితాన్ని మనం ఈ రోజున పరిశీలించడానికి ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను. హతసాక్షి యొక్క జీవితం మనకు మాదిరికరంగా ఉండాలని ప్రభు ఉద్దేశిస్తున్నాడు. కొన్ని నిమిషాలు మీతో పంచుకుంటాను. ఈ స్టెఫను ఎవరు అనే విషయాన్ని గనక మనం చూస్తే, అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 1 నుండి 6 వాక్యాల మధ్యలో సంఘము బహుగా విస్తరిస్తున్నది. శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ఆ శిష్యుల మధ్యలో, ప్రజల మధ్యలో సణుగులు, సంశయాలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో అపోస్తలులు ఏం చేశారంటే, కొందరిని పెద్దలుగా నియమించారు, డీకన్స్ గా నియమించారు పరిచర్య చేయడానికి. మరి శిష్యుల సంఖ్య బాగా పెరుగుతుంది గనక, విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది గనక, విశ్వాసుల యొక్క అవసరతలు, అపోస్తలులు 12 మంది ఆల్రెడీ ఒక వ్యక్తి అప్పటికే ఉరివేసుకొని చనిపోయాడు. మరొక వ్యక్తిని పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నప్పటికీ కూడా మరి 12 మంది అపోస్తలులు పెరుగుతున్న శిష్యులకి సంబంధించిన అవసరాలు తీర్చలేరు గనక, అంటే అప్పటికే కొన్ని వేల మంది రక్షించబడుతూ ఉన్నారు. మరి పేతురు యొక్క మొదటి ప్రసంగంతో 3,000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత మరికొన్ని వేల మంది రక్షించబడుతున్నారు. ఆ తర్వాత అద్భుతాలు, సూచక్రియలు జరిగి అనేక మంది రక్షించబడుతున్నారు. శిష్యుల సంఖ్య విస్తరించే కొద్దీ అక్కడ పెద్దలను ఏర్పరిచినట్లుగా మనం చూడవచ్చు. అలాగే మన సంఘాల్లో కూడా పెద్దల్ని మనం ఏర్పరుస్తుంటాం. ఆ పెద్దల్లో భాగమే 7 ఏర్పరిచారు. ఈ 7 పెద్దలు ఎవరని ఆలోచిస్తే 5వ వాక్యంలో, 6వ అధ్యాయం 5వ వాక్యంలో, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారే పెద్దలు. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారినే పెద్దలుగా నియమించారు. ఇది సంఘం యొక్క బాధ్యత. డబ్బు ఉన్నవాడిని పెద్దగా నియమించలేదు, పలుకుబడి ఉన్నవాడిని పెద్దగా నియమించలేదు. సమాజంలో రకరకాల మరి ఘనతల్లో ఉన్నవాడిని ఇక్కడ పెద్దగా నియమించలేదు. కేవలము అపోస్తలులు ఏం చేశారంటే, విశ్వాసంతో ఉన్నవాడిని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాడినే పెద్దలుగా నియమించారు. ఈ చోట ఈ విషయాన్ని కూడా సంఘ కాపరులు గుర్తించాల్సిన అవసరం ఉంది. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండిన వారినే సంఘ పెద్దలుగా నియమించవలసిన అవసరం ఉంది. అలా కాకుండా పలుకుబడిని బట్టి, వారి యొక్క ఉద్యోగాన్ని, స్థాయిని బట్టి నియమిస్తే ఆ సంఘము సరైన మార్గంలో పయనించకుండా వేరే మార్గంలో వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఘనత ఉండొచ్చు, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళైనా నియమించవచ్చు, కానీ వారి విశ్వాస పరిమాణాన్ని గమనించండి. వారి పరిశుద్ధాత్మ అభిషేకం పొందారా లేదా అనేది చాలా చక్కగా గమనించవలసిన అవసరం ఉందని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అలాంటి వారిలో స్టెఫెను మొట్టమొదటి వాడు. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళలో స్టెఫెను మొట్టమొదటి వాడు. ఆ తర్వాత ఫిలిప్పు, అలాగే 7 నియమించారు. అదే 6వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు చూస్తే, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేయుచున్నాడట. ఎంతటి ఆత్మాభిషేకం ఉంది అతనికంటే, పరిశుద్ధాత్మ వరములన్నీ కూడా ఆయన పొంది ఉన్నాడు. దేవుని యొక్క కృప అతనికి మెండుగా ఉంది. ఆ దేవుని యొక్క బలముతో అతను నిండి ఉన్నాడు. దేవుని యొక్క కృప ఎవరి మీదైతే నిండుగా ఉంటుందో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే అభిషేకించబడి దేవుని యొద్ద నుంచి వరములు పొందగలుగుతారో, వారు ఖచ్చితంగా అద్భుతాలు, సూచక్రియలు చేయగలుగుతారు. అంతేకాని గారడి మాత్రం చేయరు. గారడి చేయకుండా నిజమైన అద్భుతాలు, సూచక్రియలు వారు నమ్మకంగా చేయగలుగుతారు. చేస్తామని ప్రకటించరు కూడా. వారు నమ్మకంగా చేసేవారు ఎప్పుడు కూడా పేపర్ ప్రకటనలు ఇచ్చుకోరు. నమ్మకంగా చేసేవారు ఎప్పుడు కూడా మేము అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసేవాళ్ళమని చెప్పి చాటింపు వేసుకోరండి. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు, సూచక్రియలు పరిశుద్ధాత్మతో నింపబడి కృప పొందిన వారు చేసేవారు ఎప్పుడు కూడా దీనులుగా ఉంటారు. వాళ్ళు ఘనతను కోరుకోరు, వారు మహిమను కోరుకోరు. వారు ఎప్పుడు దేవుణ్ణే ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఘనతను కోరుకున్నాడు, మహిమను కోరుకుంటున్నాడు అంటే, నా ద్వారా ఈ అద్భుతం జరిగిందని చెప్పుకున్నాడు అంటే,
వాడు అబద్ధ బోధకుడు అని అర్థం. ప్రచారం చేసుకున్నాడంటే అబద్ధ బోధకుడు అని అర్థం. స్టెఫెన్ ఎక్కడ కూడా ప్రచారం చేసుకోవాల, కృపతోనూ బలముతోనూ నిండి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడంటండి. అతని ద్వారా జరుగుతున్నాయట. అతను అడుగు పెట్టిన చోట స్వస్థతలు జరుగుతున్నాయి, అతను అడుగు పెట్టిన చోట ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా నా ద్వారా జరిగిందని పొరపాటును కూడా చెప్పుకోలేదు. కారణం ఏంటంటే అతనికి పేతురు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో 14, 15, 16 వాక్యాల్లో మీరు గమనిస్తే అక్కడ భిక్షం అడుక్కుంటున్న కుంటివాడు స్వస్థపరచబడిన తర్వాత, దేవునికి స్తోత్రం కలుగును గాక, మరి వాడు పేతురు యోహాన్ల పక్కనే ఉన్నాడంట. ఉంటే ప్రజలందరూ కూడా పేతురు యోహాన్లనే చూస్తున్నారంట. అబ్బో వీళ్ళు దేవుళ్ళలాగా ఉన్నారు, వీళ్ళే నిజమైన దేవుళ్ళు అనుకుంటా, అసలు దేవుడు ఎవడో లేడు అనుకుంటున్నారంట వీళ్ళు. ప్రజలు అనుకుంటుంటే అప్పుడు పేతురు యోహాన్లు గమనించారు. గమనించి పేతురు అంటున్నాడు, అయ్యలారా మీరు మా వైపు ఎందుకు తేరి చూస్తున్నారు? ఈ అద్భుత కార్యం మా ద్వారా జరిగినట్లుగా మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మా ద్వారా కాదు జరిగింది, యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసమే వీడిని స్వస్థపరిచింది. యేసుక్రీస్తే వీడికి స్వస్థత కలగజేశాడని వేల మంది ప్రజల మధ్యలో సాక్ష్యం చెప్పారండి. అంతేగాని మేము యేసుతో తిరిగిన శిష్యులం, మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం, యేసు ప్రభువుతో కలిసి భోజనం చేశాము, ఫోటో కూడా దిగాం 10,000 ఇచ్చి అని చెప్పుకోలే వాళ్ళు. ఎందుకంటే పాస్టర్ గారితో ఫోటో దిగితే 10,000, లేకపోతే నేను పెద్ద సేవకుడితో కలిసి భోజనం చేశానని ఫోటోలు చూపించుకొని ప్రచారం చేసుకోవాలా వాళ్ళు. ఏమాత్రం కూడా పేతురు ఏమాత్రం ప్రచారం చేయాల. యేసుక్రీస్తునందుంచిన విశ్వాసమే వీడిని స్వస్థపరిచిందని ధైర్యంగా చెప్పాడండి. అంటే దేవుడికి మహిమని దేవుడికి ఇచ్చాడు. ఈ సంగతి స్టెఫెన్కి తెలుసు కనుక అతను కూడా ఎక్కడ ఘనపరుచుకున్న దాఖలాలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ కృపతో బలముతో మహత్కార్యాలు చేస్తున్న ఈ వ్యక్తిని చూసినప్పుడు సహజంగా కొంతమందికి ఈర్ష్య కలుగుతుంది, కొంతమందికి అసూయ కలుగుతుంది. అక్కడ కొన్ని సమాజాలు వాళ్ళకి స్టెఫెన్తో తర్కించారట. నువ్వు ఎలా చేస్తున్నావు ఈ సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అంటే నేను యేసు నామంలో యేసు చేస్తున్నాడని చెప్పాడట. చెప్తే స్టెఫెన్తో వాళ్ళు తర్కించి వాదించారట. అదే 6వ అధ్యాయం 10వ వాక్యంలో, మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కిలికియ వారు ఉన్నారు, సైప్రస్ వాళ్ళు ఉన్నారు, అలెక్సేంద్రియ ప్రాంతం అంటే చాలా జ్ఞానంతో నిండిన ప్రాంతం అది. ఆ ప్రాంతం వారు ఉన్నారు, కురేనీయులు ఉన్నారు. వీళ్ళందరూ చాలా 4-5 సమాజాల వాళ్ళు మహాజ్ఞానులు కలిసి స్టెఫెన్తో వాదించారు. స్టెఫెన్ పెద్ద చదువుకున్నాడు కూడా కాదు, కానీ స్టెఫెన్ జ్ఞానం ముందు వాళ్ళు నిలబడలేకపోయారండి. స్టెఫెన్ జ్ఞానాన్ని వాళ్ళు ఎదిరించలేకపోయారు. ఎదిరించలేక ఏం చేశారంటే, మోషే మీద ఇతడు దూషణ మాటలు పలుకుతున్నాడు, దేవుని మీద దూషణ మాటలు పలుకుతున్నాడని కొందరు అబద్ధ సాక్షుల్ని ఏర్పాటు చేసుకొని స్టెఫెన్ని ఈడ్చుకొని వచ్చి ప్రధాన యాజకుల ముందు, శాస్త్రుల ముందు, టోటల్గా జూయిష్ హైకోర్టు ముందు, సమాజ మందిరం ముందే పెట్టేశారు. జూయిష్ హైకోర్టు ముందే పెట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుగాడు దేవుని యొక్క ఆత్మను ఎదిరించలేక సాతాను సంబంధులు అగ్రనాయకులు ఎదుట స్టెఫెన్ను పెట్టినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజున కూడా మరి వాక్య జ్ఞానాన్ని ఎదిరించలేక, యేసుక్రీస్తు దేవుడు కాదని రుజువు చేయలేక, యేసుక్రీస్తు దేవుడని చెప్పే వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, తగలబెట్టే వాళ్ళు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు, చంపే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచంలో ప్రతిరోజు కూడా 12 మంది క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారని 2025 సంవత్సరంలో ఒక సర్వే, ఓపెన్ డోర్ సర్వేని ఒక సర్వే ప్రకటించినట్లుగా ఇప్పుడే నేను సెర్చ్ చేస్తూ చూశాను, గూగుల్లో సెర్చ్ చేస్తూ. రోజుకు 12 మంది హతసాక్షులు అవుతున్నారట. క్రీస్తు యేసుని ప్రకటించే సేవకులనండి, విశ్వాసులనండి 12 మంది హతసాక్షులు అవుతున్నారట. కారణం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదని వారు రుజువు చేయలేరు. యేసుక్రీస్తు ఒక తాగుబోతును మార్చిన మాట వాస్తవం, యేసుక్రీస్తు ఒక తిరుగుబోతును మార్చిన మాట వాస్తవం, యేసుక్రీస్తు ఒక కరుడు గట్టిన మరి దొంగని, స్టోవట్పురం దొంగల్ని మార్చిన మాట వాస్తవం, యేసుక్రీస్తు ఎందుకు పనికిరాననుకున్న వాడిని పనికొచ్చేవాడిగా చేసిన మాట వాస్తవం, అపవిత్రుణ్ణి, అపరిశుద్ధుణ్ణి
త్రాగుబోతు తిరుగుబోతు రోడ్ల మీద కుక్కలు మూతి నాకుతుంటే పడిపోయిన వాడిని యేసుక్రీస్తు బాగు చేసి గొప్ప సేవకుడిగా చేసిన మాట వాస్తవం. ఇవన్నీ చూసినప్పుడు యేసుని నమ్మాలనిపిస్తుంది. కానీ వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ మతాన్ని బట్టి, వాళ్ళ వెనక నడిపించే సాతాను గాని బట్టి వాళ్ళు యేసుని నమ్మటానికి ఇష్టపడకుండా యేసుని ఎదిరిద్దాం అనుకుంటారు. కానీ యేసుని ఎదిరించలేక, ఏమి చేయలేక ప్రజలు మారుతూ ఉంటే ఆ మార్పు కారణమైన దేవుణ్ణి ఏమీ చేయలేక ఆ మధ్యలో ఉన్న మధ్యవర్తిని చంపటం జరుగుతూ ఉంది. ఇది ఆ రోజు జరిగింది. మొట్టమొదటి హతసాక్షి క్రైస్తవ సంఘంలో మొదటి హతసాక్షిగా సంఘం ప్రారంభించబడ్డాక ఇతను చెప్పుకోవచ్చు. ఆ యాకోబు చంపబడ్డాడు, తర్వాత పేతురు చంపబడ్డాడు, వీరందరూ చంపబడ్డారు. కానీ సంఘ యుగం ప్రారంభమైన తర్వాత సంఘం అనేది దీనిలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మొట్టమొదటి హతసాక్షిగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్రిస్టియన్ మార్టైర్ గా ఇతను మనం చూపించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7వ అధ్యాయంలో మనం చూస్తే స్టెఫెను ఎంత జ్ఞానవంతుడంటే 1100 సంవత్సరాల యూదుల యొక్క చరిత్ర అంతా చెప్పాడండి. 1100 సంవత్సరాల యూదుల చరిత్ర సమాజ మందిరం ఎదురు చెప్పాడు. మహాసమాజం జూయిష్ హైకోర్టు ఎదురు చెప్పాడు. అతనేం భయపడలేదు, ఏమాత్రం భయపడలేదు. అబద్ధ సాక్షులను తెచ్చారు. ఇతడు దేవుడిని తిట్టారని చెప్పాడు. మోషే ధర్మశాస్త్రాన్ని దూషించాడని చెప్పాడు. అసలు అందరినీ దూషించాడు, ప్రవక్తలను దూషించాడు. టోటల్ గా యెహోవా దేవుడే కాదంటున్నాడు అన్నట్టుగా చెప్పారనమాట. దానికి అవునారా అన్నట్టే అవును అబద్ధ సాక్షులు. ఈయన దేవుడిని తిట్టలేదు, యెహోవాని తిట్టలేదు, మోషేని తిట్టలేదు, అబ్రహాముని తిట్టలేదు. ఇతను చేసిందల్లా ఒకటే, జీవితాలు మార్చగలిగిన యేసును మాత్రం ప్రకటిస్తున్నాడు. యేసు క్రీస్తు ద్వారా జరిగే అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు. చేసి యేసే రక్షకుడని ప్రకటిస్తున్నాడండి. అది ఇతను చేసిన తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలు 7వ అధ్యాయంలో మూడు సంభవాలను ఇతను ప్రస్తావించినట్లుగా చూడొచ్చు. 7వ అధ్యాయం 3వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు పితరులను గురించి మాట్లాడాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను గురించి మాట్లాడాడు. ఏ విధంగా దేవుడు అబ్రహామును పిలిచాడో, ఏ విధంగా యాకోబు ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడో, ఏ విధంగా మోషే నాయకత్వంలో ప్రజలు బానిసత్వం నుంచి విడిపించబడ్డాడో, వాగ్దాన దేశంలోకి ఎలా చేరారో, అరణ్య మార్గంలో ఎలా చనిపోయారో, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అక్కడ ఉన్న సమాజ మందిరంలో ఆ జూయిష్ హైకోర్టు అందరికీ తెలుసు అనమాట ఆ విషయాలు. అంటే ఈ విషయంలో ఆయన స్టెఫెను దేన్ని వ్యతిరేకించలా. వీళ్ళందరూ మహానుభావులే, దేవుడి చేత పిలువబడిన వారని చెప్తున్నాడు. రెండవదిగా 22వ వాక్యం నుంచి 43వ వాక్యం వరకు ప్రవక్తల గురించి చెప్పాడు. యూదా ప్రవక్తలను గురించి చెప్పాడు. ఇర్మియా గురించి కానీ, యెషయా గురించి కానీ ప్రవక్తలందరి గురించి చెప్పాడు. ప్రవక్తల ప్రవచనాల గురించి కూడా చెప్పాడు. వాళ్ళు ఏం చెప్పారో కూడా చెప్పాడు. మూడవదిగా 44వ వాక్యం నుండి 50వ వాక్యం వరకు దేవాలయాన్ని గురించి కూడా చెప్పాడు. దావీదుని గురించి చెప్తూ, దావీదు దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు. దేవుడు సొలొమోనుతో దేవాలయాన్ని కట్టించాడు. అయినా ఒక మాట నిజం, దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివసించడు. దేవుడు ఒక 4 గోడల మధ్యలో ఎప్పుడు నివసించడు. దేవుడు నమ్మిన వారి హృదయాల్లో నివసిస్తాడని కూడా చెప్పాడు. ఈ విషయాలన్నీ చెప్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళు పళ్ళు పటపట కొరుకుతున్నారంటండి. ఫైనల్గా ఒక మాట చెప్పాడు. 51వ వాక్యం నుంచి 53వ వాక్యం వరకు ఏం చెప్పాడంటే, వాళ్ళు విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయారు. ఏంటి కారణం అంటే, ఆయన మీరు ప్రభు అయిన యేసు రక్షకుడిని దేవుడు పంపించాడు మన కొరకు. ఆ రక్షకుడు ఎవరో కాదు, మీరు సిలువ వేసిన యేసుక్రీస్తే. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తే మెస్సయ్య. కన్య మరియ గర్భం ధరించి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడతారని చెప్పబడిన వాడు. యెషయా మొద్దు చిగురించబడుతుంది అని చెప్పబడిన వాడు. మానవుణ్ణి పాపం నుంచి విడిపించగలిగిన వాడు యేసే. మీరు అన్యాయంగా ఆయన సిలువ వేశారు అని చెప్తూ కొన్ని కఠినమైన పదాలు ఆ చోట ఉపయోగించడం జరిగింది. ఆత్మవశుడే ఉపయోగించడం జరిగింది, అంతేగాని కులాల మీద కోపంతోనూ మతాల మీద కోపంతోనూ మాటలు మాట్లాడాల. ఇప్పుడు చాలా మందిని మనం గమనిస్తే అగ్రకులాల మధ్యలోకి వెళ్ళి అగ్రకులాల వాళ్ళని తిట్టాలి కదా అని చెప్పి యేసు ప్రభువుని గురించి కఠినమైన పదాలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడేం మాట్లాడాలో జ్ఞానం లేదు. ఇక్కడ జూయిష్ హైకోర్టు ఎదుట మాట్లాడుతున్నాడు. ఇక్కడ
అక్కడ మాట్లాడిన మాట, కొంతమంది అంటారు స్టెఫెన్ లాగా మేము మాట్లాడతాం అంటారు. కరెక్టే, స్టెఫెన్ లాగా కృపతో బలంతో నింపబడి ఉంటే మాట్లాడొచ్చు. కానీ స్టెఫెన్ వంటి కృప, స్టెఫెన్ వంటి బలం మనకు లేదు. చెప్తాను ఎందుకు లేదో, మరలా చెప్తాను ఎందుకు లేదో చెప్తాను, ఎందుకు తన్నులు తింటున్నారో కూడా చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు చెప్పాలి, ఇది ఆన్లైన్లో వెళ్ళాలని నేను చెప్తున్నాను. స్టెఫెన్ అంటున్నాడు ఇక్కడ 51వ వాక్యంలో, ముష్కరులారా, హృదయములు చెవులు దేవుని వాక్యమునకు లోబరచని వాళ్ళని వర్లారా. ఇక్కడ ఈ పదం అంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ అనే అర్థం అనమాట. అంటే మెడ వంచరు వాళ్ళు, అంటే వినయం చూపించరు, విధేయులు కారు అనమాట. మన తెలుగులో అది చాలా కఠినమైన పదంగా కనబడుతుంది, కానీ ఇంగ్లీష్లో అంత పెద్ద కఠినమైన పదం ఏమీ కాదు అది. మీ పితరుల వలె మీరుని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకుండా ఉన్నారు. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపారు మీరు. ఆ నీతిమంతుని రాకను గూర్చిన తెలిపిన యెషయాని చంపారు. ఆ నీతిమంతుని రాకను గూర్చిన తెలిపిన ఇర్మియాని మీరు వేధించారు. నీతిమంతుని రాకని గూర్చిన తెలిపిన జకర్యాను కూడా మీరు మీరు బలిపీఠానికి మందిరానికి మధ్యలో వధించారు. మీరు ఎవరిని వదిలిపెట్టలా. ఆఖరికి బాప్తిస్మిచ్చే యోహాన్ని కూడా వదిలిపెట్టలా. యాకోబుని కూడా ఖడ్గంతో చంపించేశారు. మీరు ఎవరిని వదిలిపెట్టలా. నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని మీరు చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు, మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. ఆయన వస్తాడని ప్రకటించిన వారిని చంపారు. ఆ నీతిమంతుని కూడా చంపేశారు. మీరు ఇప్పుడు ఆ నీతిమంతుని కూడా మీరు చంపేశారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు. మోషే ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాడు, కానీ ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన మెస్సయ్యను మీరు స్వీకరించలేకపోయారు. అంటే మీరు ధర్మశాస్త్రాన్ని మీ చేతిలో ఉంది, కానీ ధర్మశాస్త్రాన్ని మీరు ఆచరించలేకపోయారు. ధర్మశాస్త్రానికి విధేయులు కాలేకపోయారు. ఆ రక్షకుని గుర్తుపట్టలేకపోయారు మీరు అని అక్కడ కొన్ని కఠినమైన పదాలు ఆ చోట వాడబడినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నప్పుడట వాళ్ళ హృదయం అట మండిందట. వాళ్ళ హృదయం అంట నొచ్చుకుందట. నొచ్చుకోవటంలో, హృదయం నొచ్చుకున్నప్పుడు 2 సందర్భాలు జరుగుతాయి. ఏమండి, మన హృదయం నొప్పింపబడినప్పుడు పాజిటివ్ వే వైపైనా వెళ్ళొచ్చు, నెగిటివ్ వే వైపైనా వెళ్ళొచ్చు. ఈ స్టెఫెన్ చెప్పింది అంత సత్యమే. ప్రవక్తల గురించి, అబ్రహాం గురించి, దేవాలయాన్ని గురించి, దావీదుని గురించి, మెస్సయ్య యొక్క అక్కడ రాయబడిన కొన్ని మాటలు తక్కువే, కానీ ఇంకా చాలా ఆయన ఉదాహరించి ఉండొచ్చు. మెస్సయ్యని గురించి కూడా ఉదాహరించి ఉండొచ్చు. ఆ మెస్సయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు అని కూడా చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళకి సత్యం అని తెలిసి కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. ఇంగ్లీష్లో ఏం రాసిందంటే కట్ టు ద హార్ట్ అని రాసింది. హృదయం మందు నొచ్చుకొని అని రాసింది. హృదయం మందు నొచ్చుకున్నప్పుడు ఏం చేయాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు రక్షకుడైన ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడకుండా, ఏమండి, యేసుక్రీస్తుని ప్రకటించిన స్టెఫెన్ని బయటికి ఈడ్చి రాళ్లతో కొట్టి చంపడానికి తయారయ్యారు. అదే పేతురు, అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు వారు హృదయమందు నొచ్చుకొని అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని ప్రభువుని అడిగారు. అడిగితే యేసుక్రీస్తుని నమ్మండి, ఏమంటే పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి అని ఆ చోట పేతురు చెప్పినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు హృదయమందు నొచ్చుకున్నారు, కానీ వీళ్ళు కోపంతో ఊగిపోయారు, పళ్ళు పటపట కొరికారు. ఏమండి, అప్పుడు స్టెఫెను పరిశుద్ధాత్మను నిండుకొని ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట, ఇది చాలా ఇంపార్టెంట్. యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడని మనకి హెబ్రీలు రాసిన పత్రికలో హెబ్రీలు రాసిన పత్రిక రాస్తున్నారు. పౌలు గారు రాశారు, ఎవరు రాశారో క్లారిటీ లేదు. ఇంకా యేసు దేవుని కుడిపార్శ్వమును కూర్చుని ఉన్నాడని రాస్తున్నారు. చాలా చోట్ల మనకు రాయబడింది ఆ మాటే. ఇక్కడ యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్లుగా, ఏమండి, ఆకాశం తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచింటూ చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి, ఏమండి, సమాజ మందిరంలో కానీ పట్టణం లోపల కానీ అతను చంపకూడదు, హైకోర్టులో కానీ
పట్టణం లోపల కూడా చంపకూడదు యూదుల ఆచారం ప్రకారం. పట్టణం బయటికి ఈడ్చి రాళ్లతో కొట్టి చంపారు. అతని వస్త్రాలు సౌలు అనే ఒక యవనస్తుడి దగ్గర పెట్టారు. ఆ సౌలే ఆ తర్వాత పౌలుగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టెఫను ప్రభువా వీరిని క్షమించమని నిద్రించినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఒక హతసాక్షి యొక్క జీవితంలో 3 విషయాలు మనం గమనిద్దాం. చాలా మంది మేము స్టెఫెన్ లాగా కృపతో బలముతో నింపబడి ఉన్నామని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. మేము ధైర్యంగా మాట్లాడతాం, మా అంత ధైర్యం మరొకటి లేదని రకరకాలుగా వాదించేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, అయితే 3 హతసాక్షి యొక్క లక్షణాలు 3 మనం చూసినట్లయితే స్టెఫెన్ యొక్క జీవితంలో తన యొక్క జీవితాన్ని ఏమండి దేవుని కంటే ఎక్కువైనదిగా ఏమాత్రం ఎంచలేదండి. దేవుని కంటే కూడా అతడు దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే తన జీవితాన్ని కూడా అంతగా ప్రేమించలేదు. అంటే దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేయటానికి కూడా ఇష్టపడ్డాడు. ఇది స్టెఫెన్ యొక్క లక్షణం. దేవుని కొరకు మన జీవితాన్ని త్యాగం చేయటానికి ఇష్టపడే వ్యక్తులుగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే పౌలు గారు అంటాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు లాభం అంటాడు. 1:21 అంటాడు, ఆ మాట అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటున్నాడు. ఆ మాటని స్టెఫెను చక్కగా నెరవేర్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యంలో రాయబడిన మాట కనుక మనం గమనిస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు స్టెఫెన్. ఇది హతసాక్షి యొక్క మాదిరిది. హతసాక్షి యొక్క క్యారెక్టర్ ఇలా ఉంటుంది. అప్పుడే కనుకనే అతను అంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఈ రోజున మనం ప్రభువు కంటే మన ప్రాణాన్ని, ప్రభువే నాకు ఎక్కువ, నా ప్రాణం కంటే కూడా నా ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా ధైర్యంగా ధర్మశాస్త్ర దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలిగే ఆ శక్తి మనకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణం ప్రభువు కంటే కూడా మనకి ఎక్కువగా ఉండకూడదు. అలాంటి వాళ్లే ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షులుగా, నిజమైన సాక్షులుగా, ఒక దశలో హతసాక్షులుగా ఉండగలుగుతారు. మనం సరిగా వాక్యాన్ని ప్రకటించలేము, విశ్వాస జీవితాన్ని చేయలేము. ఏమండి, మన ప్రార్థనలో హృదయ పరిశుద్ధత ఉండదు. కానీ నేను స్టెఫెన్ లాగా వాక్యాన్ని చెప్తానని బయలుదేరితే సాతానుగాడు చూస్తూ ఊరుకోడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రకటించే మన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉండాలంటే ఎప్పుడు కూడా మన ప్రాణము దేవుని కంటే కూడా ప్రియమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని కొరకు, నా కొరకు ప్రాణం పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకుంటా అంటాడు ప్రభు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యంలో కూడా అదే మాట రాస్తున్నాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే, తన ప్రాణమును రక్షించుకోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొనును. ప్రభువు నిమిత్తం ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడేవాడే ప్రభు యొక్క నిజమైన విశ్వాసి, ప్రభు నిజమైన సేవకుడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వాక్యంలో 13వ వాక్యంలో ప్రభు స్వయంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 15:13లో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాడి కంటే నిజమైన స్నేహితుడు ఎవరు లేడు. అందరూ స్నేహితులు అంటారు. నేను నీ స్నేహితుని, నీ కొరకు ప్రాణం పెడతానంటారు. ఏవి నమ్మదవిని కాదు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వాక్యంలో యోహాను భక్తుడు రాస్తున్నాడు, మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. ఈ రోజున ప్రాణం పెట్టడం అంటే చనిపోమ్మనే కాదండి. చాలా మంది చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ప్రభు కొరకు. ఇందాక చెప్పాను కదండి,
రోజుకి 12 మంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చనిపోతున్నారు. మామూలు మరణం కాదు, హతసాక్షులు అవుతున్నారు. మన దేశంలోనే ఒరిస్సాలో గ్రహాం స్టెయిన్స్ చనిపోయినట్లుగా మనం చూడొచ్చు. అదేవిధంగా సాధు సుందర్ సింగ్ గారిని హింసించిన విషయం సాధు సుందర్ సింగ్ గారి చరిత్రలో చూడొచ్చు. మరి 155వ సంవత్సరం ఏడీలో ఏమండి పాలికార్ప్ అనే దైవజనుని సజీవ దహనం చేశారు. పాలికార్ప్ అనే దైవజనుని సజీవ దహనం చేశారు. అదేవిధంగా అంతిపా అనే దైవజనుడిని 81 నుంచి 95 మధ్య కాలంలో డొమిషియన్ పరిపాలించేటప్పుడు అంతిపాస్ అనే దైవజనుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటాడు. ఆయన్ని కూడా సజీవ దహనం చేసినట్లుగా మనం చూడొచ్చు. ఈ పాలికార్పట స్మిర్నా అనే సంఘానికి ఆయన బిషప్ గా ఉన్నాడట 155 ఏడీలో. ఆయన్ని సజీవ దహనం చేస్తే కాలిపోకపోతే ఆయన్ని మరల కత్తులతో పొడిచి చంపారట. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, జంతువుల చర్మాలతో పచ్చి చర్మాలలో కుట్టి పడేసేవాళ్ళు. ఆ చర్మాలు ఎండిపోయి ఆ మనిషి ఎముకలను సహా గుల్ల చేసేయి అనమాట. తర్వాత నీరో చక్రవర్తి అయితే హ్యూమన్ టార్చెస్ గా వాడాడు. మనుషులందరినీ తారులో ముంచి కొవ్వొత్తుల్లాగా వెలిగించాడట. తన ఉద్యానవనంలో మనుషులు కాలుతూ అటు ఇటు పరిగెత్తుంటే చూసి ఆనందించేవాడు నీరో చక్రవర్తి. రోమా పట్టణాన్ని తానే తగలబెట్టుకొని పట్టణాన్ని మరలా కట్టించాలనే ఉద్దేశంతో తానే తగలబెట్టుకొని క్రైస్తవులు తగలబెట్టారని క్రైస్తవుల మీద నింద మోపాడట. ఈ విధంగా క్రైస్తవులు అనేక మంది హతసాక్షులు అయి ఉన్నారు. ఇప్పుడు కూడా హతసాక్షులు అవుతూనే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో రకరకాల కారణాల చేత చంపబడుతూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, వారే నిజమైన విశ్వాసులు, నిజమైన దైవ సేవకుడు. చంపబడితేనే సేవకుడు అంటే కాదండి. సహోదరుల కొరకు ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటంటే అండి, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యంలో బూదిగంతముల వరకు ప్రభువుకు సాక్షులుగా బతికేవాడే ప్రాణం పెట్టగలిగేవాడు. ప్రభువుకు సాక్షిగా నమ్మకంగా బతకగలగాలండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. మంచి మనస్సాక్షితో ఏ స్థలంలో ఉన్న బంధువుల మీద, స్నేహితుల మీద ప్రేమతో, తన చుట్టుపక్కల నశించిపోయే వారి మీద ప్రేమతో కష్టపడి సువార్త ప్రకటించేవాడే నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు. ఆస్తుల భారంతో సువార్త ప్రకటించేవాడు కాదు, ఆత్మల భారంతో సువార్త ప్రకటించేవాడు నిజమైన సేవకుడు. అతడు హతసాక్షి కావాల్సిన అవసరం లేదు. హతసాక్షికి ఉండాల్సిన లక్షణాలు అతనికి ఉన్నాయి. తన ప్రాణాన్ని, తన యొక్క ఆరోగ్యాన్ని ప్రభువు కంటే ఎక్కువేం కాదు అన్నట్టుగా ప్రభువు కొరకు తన ఆరోగ్యాన్ని త్యాగం చేయటానికి కూడా సిద్ధపడే వ్యక్తి. స్టెఫెను తన ప్రాణాన్ని ప్రభువు కంటే ప్రియమైనదిగా ఎంచలేదు. ఈ చోట మనం స్టెఫెను యొక్క మాదిరిని మనం చూడగలం. సేవ చేస్తున్న మనమైన, విశ్వాసులమైన మనమైనా సువార్త ప్రకటించాలంటే నాకు భయము, సేవ చేయాలంటే నాకు భయము, ఏదో ఇక్కడ వరకు ఇక్కడ తిరుగుతుంటాను, ఈ ఆలోచనలతో మనం ఉన్నామంటే హతసాక్షి యొక్క మాదిరి మనకు లేదని అర్థం. రెండవది విషయాన్ని కూడా మనం గమనించే 7వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 60వ వాక్యంలో మనం చూస్తే, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ చోట హతసాక్షి యొక్క మరొక లక్షణం ఏంటో తెలుసండి, తనను రాళ్లతో కొట్టిన వారిని సైతం క్షమిస్తూ మరణించాడు. ఇది హతసాక్షి యొక్క 2వ లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరైనా ఒక మాట తిడితేనే సహించలేని మనం ముష్కరులారా, ద్రోహులారా, యేసు ప్రభు నమ్ముకోండిరా అని నేను చెప్తాను, నన్ను ఎవడు ఏమనకూడదంటే ఏమనుకోండి ఎట్టుంటారండి? ఏమనుకోండి ఎట్టుంటారు? స్టెఫెన్నే రాళ్లతో కొట్టి చంపారు. స్టెఫెన్కి ఆ ధైర్యం ఉంది. కారణం, తన ప్రాణాన్ని ఏమాత్రం లెక్క చేయాల, ప్రభు కంటే కూడా ప్రియమైనది ఎంచల. ఇంకోటి, తన రాళ్లతో కొట్టిన వారిని సైతం క్షమించే స్వభావం ఉందండి. ఈ రోజున భార్యను క్షమించే స్వభావం లేదు, భర్తను క్షమించే స్వభావం లేదు, తల్లిదండ్రులను క్షమించే స్వభావం లేదు, సంఘ విశ్వాసులను క్షమించే స్వభావం లేని సేవకులు కూడా మేము వీధుల్లోకి వెళ్ళి విగ్రహాలను తిడతామంటే ఎవరు ఊరుకుంటారండి? హతసాక్షి యొక్క మరొక స్వభావం, క్రైస్తవుడి యొక్క మరొక స్వభావం, విశ్వాస యొక్క మరొక స్వభావం ఏంటో తెలుసండి, క్షమించగలిగే హృదయం కలిగి ఉండటం. ఇది స్టెఫెన్ దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఈయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడు.
కనుకనే స్టెఫెను కృపతోనూ బలముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయగలిగాడు. ఒకడిని క్షమించే లక్షణం నీకు లేకుండా నేను అద్భుతం చేస్తున్నాను, సూచక్రియ చేస్తున్నాను, నా ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి అంటే నీవు గారడి వాడివే అని అర్థం. క్షమించే స్వభావం నీకు లేకుండా, ప్రభు కంటే నా ప్రాణం ఎక్కువైనది ఏం కాదనే ఆలోచన లేకుండా, మనలో ఎవరమైనా సరే నా ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి అనుకుంటే ఈ రెండు లక్షణాలు మనకు లేకుండా ఖచ్చితంగా మనం సాతాను ప్రతినిధులు అవుతాం, దేవుని ప్రతినిధులు కావండి. స్టెఫెను ఎందుకు బలంతో, కృపతో, దేవుని ఆత్మతో నింపబడ్డాడంటే అతడు తన ప్రాణాన్ని ప్రియమైనది ఎంచలేదు. నెంబర్ 2, తన రాళ్లతో కొట్టే వారిని సైతం క్షమించగలిగాడు. ప్రభు యేసుక్రీస్తు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయ్యాడు. పరలోక ప్రార్థనలో ప్రభు ఏం నేర్పించాడు? మనుషుల అపరాధం మనం క్షమించిన యెడల మన అపరాధములు మన తండ్రి క్షమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం రాయబడింది, క్షమించే స్వభావాన్ని కలిగి ఉండండి. యేసుక్రీస్తు యొక్క క్షమా స్వభావాన్ని మనం కూడా కలిగి ఉండాలని రాసింది. క్రీస్తు యేసును కలిగి ఉన్న ఈ క్షమించే మనస్సుని మీరు ధరించండి. ఆయన క్షమాగుణం ఉంది, ఆ క్షమించే మనస్సును మనం కూడా ధరించాలని కొలసీలకు పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, కనికరం చూపించండి, మీరు కనికరం పొందుతారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నిజంగా వాళ్ళకి రాబోయే శిక్షను గమనించిన స్టెఫెను, తన రాళ్లతో కొట్టి చంపబోయే వారికి రాబోయే శిక్షను గమనించిన స్టెఫెను వాళ్ళ మీద కనికరపడ్డాడు. అయ్యో వీళ్ళకి తెలియక చేస్తున్నారు ప్రభు, వీరిని క్షమించమన్నాడండి. కనికరం చూపాడు కనుకనే పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్టెఫెనుకున్న ఈ లక్షణాన్ని మనం కలిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోగలగాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, పగ తీర్చట నా పని. ఏమండి, మీరేం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు చేయాల్సిందల్లా క్షమించడం ఒకటే. మన దేవుడే మనలాంటి వాళ్ళని క్షమించాడండి. మనకంటే ఘోరమైన పాపులు ఎవరుంటారు? మనం ఎవరినైనా క్షమించగలిగే స్వభావం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవది స్టెఫెను యొక్క మరొక లక్షణాన్ని మనం గమనిస్తే, హీఈస్ ప్రిపేర్డ్ టు సీ ద లార్డ్. ఆయన మరణించిన తర్వాత నేను ప్రభువును చూడగలననే నమ్మకంతో బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను పునరుద్ధానం అవుతానని ఒక రోజున ప్రభువును చూస్తాననే నమ్మకంతో బ్రతికాడు ఆయన. ఇది హతసాక్షి యొక్క మరొక లక్షణం, క్రైస్తవుడికి ఉండాల్సిన మరొక లక్షణం. ఈ భూమి మీద నుంచి ఎప్పుడు మనం వెడలిపోయినా మన ప్రభువు దగ్గరికి మనం వెళ్తామనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఏమండి, వారికి వాగ్దాన దేశం ఏంటో తెలియదు, కానీ వారు ఈ లోకం మనకు శాశ్వతం కాదని, మన కొరకు పరలోకం అనేది ఒకటి ఉందని, దాని కొరకు వారు హతసాక్షులు కావటానికి కూడా ఇష్టపడ్డారు. ఈ చోట స్టెఫెను యొక్క ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసండి, నేను మరణించిన తర్వాత ప్రభువును చూస్తాననే ఒక నమ్మకం అతనికి ఉందండి. ఈ రోజున పరలోకం ఉందనే నమ్మకం లేని క్రైస్తవులు ఉన్నారు, పరలోకానికి చేరగలమనే నమ్మకం లేని వారు కూడా ఉన్నారు. స్టెఫెను ఆ చోట 59వ వాక్యంలో మీరు గమనించినట్లయితే 56వ వాక్యంలో, ఆకాశం తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటూ చూస్తున్నానని చెప్పాను. దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూశాను అంటున్నాడు. ఆ మాటకు వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. అంటే తనకు ఒక నమ్మకం ఉంది, తాను మరణించిన తర్వాత ప్రభువు దగ్గరికి వెళ్తానని ఒక నమ్మకం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వాక్యంలో, నా విమోచకుడు సజీవుడు, నేను మరణించిన తర్వాత నా యొక్క విమోచకుడు నేను చూస్తానని పాత నిబంధన భక్తుడి నమ్మకం. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం అంతా మన కళ్ళ ముందుంది. కడవరి రక్షణ మనకు ప్రభు కడవరి రక్షణ ఇస్తానని వాగ్దానం చేశాడు. కడవరి రక్షణలో ఆయన సింహాసనంలో మనం చేరతామని ఉంది. ఆయన ముఖ దర్శనాన్ని మనం చేస్తామని కడవరి రక్షణలో భాగంగా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా ఏదో చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము, క్రైస్తవులం కాబట్టి వస్తున్నామని ఆలోచన కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలరా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొనున్నాడు. కొలస్సీ 3:1 రాయబడింది ఏమండి, మీరు పైనున్న వాటినే వెతకండి, అక్కడ అక్కడ దేవుడు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నాడని రాసింది. కొలస్సీ 3:1 ఒకసారి మనం చూసినట్లయితే, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం మనం చూద్దాం, ఒకసారి చూద్దాం. కావున భూమి మీద ఉన్న మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హెబ్రీ 7:25-26 రాసింది, అక్కడి నుంచి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ 1:1-2 వాక్యాలు 3 వాక్యాలు రాసింది, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడని రాసింది. స్టెఫెన్ గారు ఒక నమ్మకం, నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు, నేను మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తానని ఒక విశ్వాసం ఆయనలో ఉంది. కనుకనే ఆకాశం తెరవబొట్ట తండ్రి కుడిపార్శ్వమున కొడుకు నిలిచి ఉంటే చూశాడు. ఎందుకు యేసు ప్రభు నిలిచి ఉన్నాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాసింది, పాపి రక్షించబడితేనట పరలోకంలో ఆనందం కలుగుతుందంట. రక్షింపబడిన పాపి ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్తుంటే పరలోకం ఇంకా సంతోషిస్తుంది అనమాట. ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సింహాసనం మీద కూర్చున్న వాడు లేచి నిలబడి తన సహోదరుణ్ణి ఆహ్వానించి హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంగతి తెలిసిన స్టెఫెను దర్శనాన్ని డైరెక్ట్ గా చూడగలుగుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వము లేచి నిలిచిండేట్టు చూశాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 3 విషయాలు మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు పాపం ఎరుగని యేసుక్రీస్తు పాపమయ్యాడు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. నశించిపోతున్న మనల్ని రక్షించాడు. రక్షించిన మనం మన ప్రాణాన్ని దేవుని కంటే ప్రియమైనదిగా ఎంచకూడదు. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరిని క్షమించగలిగే మనసు మనం కలిగి ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా ప్రభు సన్నిధికి చేరగలమనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలని మొదటి హతసాక్షిలో మనం చూడగలుగుతున్నాం. మనలో ఆ లక్షణాలు ఉన్నాయా అని ప్రభు ప్రశ్నించినప్పుడు, ఒక్కసారి ప్రభువా ఇదిగో నా జీవితంలో ఈ లక్షణం లేదని పశ్చాత్తాపడినట్లయితే ప్రభు మన పక్షంగా క్షమించి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి